హలో వ్యూస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. ఐఎమ్ యువర్ హోస్ట్ రమ్య. అయితే ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో నిన్ననే రిలీజ్ అయింది. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. యాక్చువల్ గా అయితే ఈ వీడియోలో మనం బిగ్ బాస్ లేటెస్ట్ న్యూస్, కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, అలాగే బిగ్ బాస్ యొక్క కాన్సెప్ట్ థీమ్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. యాక్చువల్ గా అయితే బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే యాక్చువల్ గా అయితే ప్రోమో నిన్న రిలీజ్ అయింది. అంటే సెప్టెంబర్ 8 లోపు ఆల్మోస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ ఫస్ట్ కే రిలీజ్ చేయాలి అని చాలా మంది వెయిట్ చేశారు. కొంచెం డిలే అవ్వడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ ప్రోమో 1 వీక్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. కొంచెం ప్రోమో డిలే అవ్వడం వల్ల బిగ్ బాస్ సీజన్ 8 కూడా సెప్టెంబర్ 8 కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ బిగ్ బాస్ టోటల్ గా వచ్చేసి 106 days నడుస్తుంది. సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ డిసెంబర్ లోపు ఎండ్ అయిపోతుంది బిగ్ బాస్. యాక్చువల్గా అయితే బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రోమోలో చూసామో ఆ ప్రోమో కాన్సెప్ట్ చూస్తే టోటల్ గా ఇన్ఫినిటీనే ఉంది. ఇన్ఫినిటీ అంటే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు, వాళ్ళ కాన్సెప్ట్ ఏమై ఉండొచ్చు అంటే ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిటీ ఫన్ ఇస్తామని వాళ్ళు చూపిస్తున్నానికి అర్థం. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో టోటల్ గా ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు అని మనం చూసుకుంటే యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించే వాళ్ళు, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఇలా చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ కమెడియన్స్ కూడా వస్తారు. అయితే ఒకసారి మనం వాళ్ళ లిస్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ వైజ్ తేజస్విని అండ్ కమెడియన్ యాదమరాజు, అలాగే నెక్స్ట్ సీరియల్ ఆర్టిస్ట్ శివకుమార్, అలాగే బంచిక్ బబ్లు రావడానికి 100% రీజన్ ఉంది. ఎందుకంటే తను ఒక గ్రేట్ కమెడియన్. బట్ అయినప్పటికీ తనకి వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం వల్ల తన జోనర్ ఓన్లీ కమెడియన్ ఏనా, లేకపోతే తన వైపు ఇంకెన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ ప్రమోట్ చేయడానికి బంచిక్ బబ్లు కంపల్సరీ వస్తాడు. అలాగే బర్రెలెక్క కుమార్ అంటే ఇద్దరు వస్తున్నారు. బర్రెలెక్క కుమార్ అంటే రీసెంట్ గా ఎంత పాపులర్ అయ్యారో మనందరికి తెలుసు. సో వీళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పాపులర్ క్యాండిడేట్స్ కూడా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే అమృత ప్రణయ్, మీ అందరికి తెలుసు కదా, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో అమృత ప్రణయ్ అండ్ రీతు వర్మ అండ్ హేమ, సురేఖవాణి, సోనియా సింగ్. అండ్ సోనియా సింగ్ ని చూసుకున్నట్టయితే తను మాట్లాడే స్పీచ్ ఏదైతే ఉందో తను డబుల్ గా మీనింగ్ మాట్లాడుతుందో లేకపోతే మనందరం డబుల్ గా అర్థం చేసుకుంటున్నామో అందరికి తెలీదు. సో సోనియా సింగ్ కూడా రాబోతుంది. అలాగే బుల్లెట్ భాస్కర్, కిర్రా కార్తి. సో వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రాబోతున్నారు. సో అసలు వీళ్ళ పైన అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు, అసలు బిగ్ బాస్ కోసం అసలు ఎవరైనా ఎదురు చూస్తున్నారా లేదా తెలుసుకోవడానికి స్టేట్ యూనియన్ టు జరా జూమ్ ఇన్. ఒకసారి మనం ఎవరెవరు వస్తున్నారు అన్న పబ్లిక్ ఒపీనియన్ పైన తెలుసుకోవడానికి రండి చూద్దాం. సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఇంట్రెస్ట్ సార్ మీకు బిగ్ బాస్ అంటే? సార్ అసలు బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏమైనా యూజ్ ఉంది అని అంటారా? యూజ్ అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ అన్ని మంచిగా చేస్తున్నారు కాబట్టి అందరికి బాగుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అందరూ, అంతే. థ్యాంక్ యూ సార్. బాబాయ్ చూస్తున్నారు హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉందో. సార్ బిగ్ బాస్ చూస్తారా మీరు? చూసాను. నెక్స్ట్ సీజన్ చూసారా? లాస్ట్ సీజన్ చూసారా సార్ బిగ్ బాస్? చూసానమ్మా. ఈ సీజన్ నెక్స్ట్ రాబోతుంది. ఆ నెక్స్ట్ సీజన్ లో ఎవరెవరు ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరు ఉంటే బాగుంటుంది? చెప్పలేమమ్మా, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఓకే సార్. బిగ్ బాస్ చూస్తారా మ్యామ్? చూడరా? ఓకే మ్యామ్. చూసారు అసలు ఎవరిని అడిగినా బిగ్ బాస్ చూడమని అంటున్నారు. మరి అన్ని కోట్ల వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. మ్యామ్ మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తారా? చూడరంట. బిగ్ బాస్ చూడరా ఎవరు? బిగ్ బాస్ నవ్వుతున్నారు, అసలు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, విల్ ట్రై అవర్ బెస్ట్. అక్కడ ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను రండి. సార్ మేడం బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్ చూస్తారా? రెగ్యులర్ గా చూస్తారా? మీకు లాస్ట్ సీజన్ లో చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు? అమర్దీప్. సార్ మీరు చూస్తారా సార్ బిగ్ బాస్? రెగ్యులర్ గా చూస్తారా? అర్జున్ అంటే ఇష్టమా? అసలు ఈ బిగ్ బాస్ వల్ల ప్రజలకి ఏమైనా యూజ్ ఉందంటారా? మీరు చూస్తారు కదా, చెప్పండి. ఎంటర్టైన్మెంట్. నాగార్జున ఫ్యాన్ నేను. అవునా? నాగార్జున ఫ్యాన్ అంట. చూసారు? టాటూ కూడా ఉంది ఇక్కడ. టాటూ కూడా ఉంది. ఒకసారి చూపించారా టాటూని?
ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ నాగార్జున. ఓకే ఓకే. సో బిగ్ బాస్ వల్ల ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉంటుందని చెప్తున్నారు. మీ పేరు? నరేందర్. అండ్ నాగార్జునకి చాలా పెద్ద ఫ్యాన్ అంట. బిగ్ బాస్ చూడడం కారణం నాగార్జున చూడాలి. సార్ బిగ్ బాస్ చూడడం కారణం నాగార్జున చూడాలి. ఓకే. బిగ్ బాస్ చూడరా? బిగ్ బాస్ మీకు లాస్ట్ టైం బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం? పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరు ఇష్టం అంటే? త్రివేణి ఇష్టమా? అయితే నెక్స్ట్ బిగ్ బాస్ లో ఆమె ఉంటే బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. నాగార్జున ఫ్యానా మీరు? అవును, నాగార్జున ఫ్యాన్ అంట. బిగ్ బాస్ అంటే ఇష్టమా? చెప్పండి. ప్రశాంత్ అంటే చాలా ఇష్టం అండి. అవునండి, థ్యాంక్ యూ అండి. శివాజీ ఇష్టమా సార్? ఓకే. అసలు ఈ బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏమన్నా యూజ్ ఉందా? యూజ్ ఏముంది సార్? ఒకసారి కెమెరా చూసుకుంటే చెప్పరా? చాలా బాగుంటుంది అది బిగ్ బాస్ అంటే. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళు కొట్టుకుండా ఇష్టమా మీకు? వాళ్ళు కొట్టుకుంటారు కదా బిగ్ బాస్ లో, చాలా నవ్వొస్తుంది. నవ్వొస్తుంది. వాళ్ళు కొట్టుకుంటా అంటే మనకు నవ్వొస్తుంది. సార్ చెప్తున్నారు అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి రండి రండి, చాలా మంది ఉన్నారు, మనం అడుగుదాం. బిగ్ బాస్ చూడరా? చూస్తాను, ఎక్కడ టైం ఉంటారో డ్యూటీలో ఉంటాం కదా మేడం. అవునా? ఓకే. మరి లాస్ట్ టైం బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు మీకు ఎవరంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్ బాగా చేశాడు. ఇంట్రెస్టెడ్ లాగా, అసలు ఇంట్రెస్ట్ లేనట్టున్నారు. మనం వెళ్తున్నా చూసి పారిపోతున్నారు మనల్ని చూసి. బిగ్ బాస్ చూస్తారా మ్యామ్? బిగ్ బాస్ చూస్తారా? లాస్ట్ సీజన్ లో మీకు ఎవరంటే ఇష్టం? అంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళు ఉండేవాళ్ళు కదా. అమర్దీప్ ఇష్టమా? ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ అని చెప్తున్నారు. ఫేక్ లా అనిపిస్తాడు అతను. పల్లవి ప్రశాంత్ ఫేక్ లా అనిపిస్తాడంట. అవునా? మరి ఇప్పుడు ఈ సీజన్ కూడా రాబోతుంది కదా. అవును. చూస్తారా? రెగ్యులర్ గా చూస్తారా? యా 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 రండి. బిగ్ బాస్ చూస్తారా మ్యామ్ మీరు? బిగ్ బాస్ చూస్తారంట. మీరు చూడాలా బిగ్ బాస్? చూడరా? బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం మీకు? ఇప్పుడు విన్ అయిందా? అంత ముందు ఈ లాస్ట్ సీజన్ లో ఎవరంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్, అమర్దీప్. ఓకే, అమర్దీప్. అమర్దీప్ అంటే ఇష్టమా? ఏంటి ఎవరిని అడిగినా అమర్దీప్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ మర్చిపోయారు అనుకుంటా. అదే అమర్దీప్ వస్తారు అనుకున్నాం, కానీ పల్లవి ప్రశాంత్ వచ్చారు. అలా ఎలా వచ్చారో అర్థం కాలేదు. ఎలా వచ్చారో కూడా అర్థం కావట్లేదంట. ఓకే. ఈ నెక్స్ట్ సీజన్ చూస్తారా ఇంకా రెగ్యులర్ గా? సెప్టెంబర్ 8 కి స్టార్ట్. ఓకే సార్ మీరు చూడరా బిగ్ బాస్? మీకు టైం ఉండట్లేదా బిగ్ బాస్? తెలీదు. బిగ్ బాస్ తెలీదా? బిగ్ బాస్ తెలుసు, దాంట్లో ఎట్లా చూడాలో తెలియదు. ఎట్లా చూడాలో తెలీదా? నార్మల్ గా టీవీస్ లో కూడా వస్తుంది కదా. సరే ఓకే అండి, నెక్స్ట్ టైం చూడండి బిగ్ బాస్. ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే మనల్ని చూసి చాలా మంది భయపడుతున్నారు, నన్ను అడుగుతారా ఏంటా అని. ఓకే సార్, బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తారా? లాస్ట్ సీజన్ లో ఎవరంటే ఇష్టం మీకు? ఏ సీజన్? లాస్ట్ సీజన్ లో 8 గా స్టార్ట్ అవుతుంది. తెలుగు అంటే నేను చూసాం. తెలుగు అంటే చూస్తారు? సల్మాన్ ఖాన్ ది చూస్తా నేను. సల్మాన్ ఖాన్ ని చూస్తారట. హిందీ బిగ్ బాస్ చూస్తారట. మనం తెలుగు గురించి అడుగుతున్నాం కదా, సో అంత ఐడియా లేకపోవచ్చు. బిగ్ బాస్ మీరు చూడరా? బిగ్ బాస్ చూడరంట. ఎట్లా అండి అసలు బిగ్ బాస్ చూడరంట? ఏం చేస్తారు ఫోన్స్ లలో? బిగ్ బాస్ చూస్తారా? లాస్ట్ సీజన్ లో ఎవరంటే ఇష్టం మీకు? వాళ్ళ క్లయింట్స్ వచ్చారు, సో మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఓకే, ఎవరి కంటెంట్ వాళ్ళకి బెస్ట్. లాస్ట్ సీజన్ లో ఎవరంటే ఇష్టం మీకు? పల్లవి ప్రశాంత్ బిడ్డ. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ వచ్చిండు ఇప్పటి వరకు అందరు అమర్దీప్ అని చెప్పారుగా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ వచ్చారు. యా, మీరు చూడండి. అదో తగ్గడంట. ఇంకోసారి చెప్పండి. తగ్గడంట. సో ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ప్రజలకి ఏదైనా యూజ్ ఉందా? ఏం లేదు. సో ఓన్లీ ఛానల్ వాళ్ళకి రేటింగ్ తప్పించి ప్రజలకు మాత్రం ఎటువంటి యూజ్ లేదంటున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కూకపల్లి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్దాం రండి. బిగ్ బాస్ చూస్తారా? ఇప్పుడు వచ్చిందా? లేదు, లాస్ట్ సీజన్ బిగ్ బాస్. జనరల్ గా బిగ్ బాస్ చూస్తారా? ఎవరంటే ఇష్టం మీకు లాస్ట్ సీజన్ లో? అన్ననే ఇష్టం. పల్లవి ప్రశాంత్ అన్ననే ఇష్టం. ఒకసారి చెప్పండి పల్లవి ప్రశాంత్ అన్న డైలాగ్.
ఎవరు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ. మీరు చూడరా అండి బిగ్ బాస్? చూడరా? ఆంటీ పనికి వెళ్ళిపోతారంట. బిగ్ బాస్ చూసేంత టైం లేదు. ఇట్స్ లాస్ట్ సీజన్ లో మీకు ఎవరంటే ఇష్టం ఎక్కువగా? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ మళ్ళీ వచ్చాడు. బిగ్ బాస్ చూడరా మీరు? అంటే లాస్ట్ టైం చూసిన సీజన్ 7 అయితే. అవునా, ఎవరంటే ఇష్టం దాంట్లో పల్లవి ప్రశాంత్ అయితే విన్నాను కదా. పల్లవి ప్రశాంత్ ఫ్యానా మీరు? చూడండి, ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ ఫ్యానే అని చెప్తున్నారు. అసలు బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏమైనా యూజ్ ఉంది అంటారా మీరు? యూజ్ ఏం లేదా? యూజ్ ఏం లేదు, బట్ కింద చూస్తారు. టైం పాస్. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తారా మీరు? తెలుగు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం మీకు? అంటే లాస్ట్ సీజన్ లో ఎవరంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్ ఎవరెవరు ఉండే? ఇంకా అమర్దీప్. సో మాక్సిమం బిగ్ బాస్ అంటే ఇష్టం. బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం. ఈ నెక్స్ట్ సీజన్ చూస్తారా మీరు? ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ సీజన్ లో ఎవరుంటే బాగుంటది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ సీరియల్ యాక్టర్స్ వస్తారు కదా. యాక్చువల్లీ అందరికి ఇవ్వాలి కదా ఛాన్స్. నార్మల్ పీపుల్ కూడా ఇస్తే బాగుంటుంది. అట్లానే నార్మల్ పీపుల్స్ కూడా బిగ్ బాస్ లో ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ప్రజలు. సో బిగ్ బాస్ వల్ల అసలు ప్రజలకు ఏమైనా యూజ్ ఉందంటారా? అవును, కొట్టుకోవడం నేర్చుకుంటున్నారు కదా. కొట్టుకోవడం నేర్చుకుంటున్నారంట. ఓకే, ఇంకా వాళ్ళు కొట్టుకుంటుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందా? సాటిస్ఫాక్షన్ మామూలు సాటిస్ఫాక్షన్ కాదంటే వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నాం. సో వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అంతేనా? సేమ్ కేటగిరీ. వాళ్ళు కొట్టుకుంటుంటే మనం చూసి ఎంజాయ్ చేయడం అంతే. సో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది సెప్టెంబర్ 8 కన్నా మీరు బాగున్నారు అక్క. థ్యాంక్ యూ. కెమెరా అక్క కూడా, కెమెరా బిహైండ్ కూడా అక్క బాగున్నారు. కెమెరా బిహైండ్ అక్క కూడా బాగున్నారు. యాక్చువల్లీ అయితే మీరు టాలీవుడ్ హీరోయిన్స్ కి ఈక్వల్ గా ఉన్నారు. బిగ్ బాస్ కంటే నేనే బాగున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తారండి మీరు? బిగ్ బాస్ చూడరా? మీరు కూడా చూడరా? సో బిగ్ బాస్ చూస్తే టైం వేస్టా? బిగ్ బాస్ అయితే తెలుసు కదా మీకు. అంటే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు కొట్టుకోవాలా రెగ్యులర్ గా? అది కాంట్రవర్సీస్ ఉంటే ఇంట్రెస్టింగ్ చాలా. సో బిగ్ బాస్ లో కాంట్రవర్సీ కొట్టుకోవడాలు ఉంటేనే చూడాలనిపిస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ సీజన్ సెప్టెంబర్ 8 కి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా చూడడానికి బిగ్ బాస్? మాట్లాడండి. వచ్చే కంటెస్టెంట్ ని బట్టి సో వచ్చే కంటెంట్ ని బట్టి చూస్తామని చెప్తున్నారు. బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకోకండి, చదువుకోండి, బాగుపడతారు. చూస్తున్నారు కదా, బిగ్ బాస్ పైన ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.